రైతు సోదరుల స్వాగతం. అమరావతి వాతావరణ కేంద్రం ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. రాబోయే 48 అవర్స్లో 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దానికి తోడుగా ఒక ఉపరితల ఆవర్తనం ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలోని విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు, రాయలసీమలో 2 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఈ అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు, హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక హైదరాబాదు, సంగారెడ్డి, మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక మాదిరి నుంచి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక సోమవారం వరకు దీని ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే గడిచిన 24 గంటల్లో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో 2 నుంచి 3 సెంటీమీటర్లు, కొన్ని ప్రాంతాల్లో 5 నుంచి 7 సెంటీమీటర్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. అల్పపీడనం మరింత బలపడుతూ ఉంది. దీని ప్రభావంతో రాబోయే 48 అవర్స్ చాలా కీలకంగా మారనుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు, ఎడతెరిపి లేని వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా తెలిపింది. గడిచిన 24 గంటల్లో మీ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం నమోదైంది అనే వివరాలు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.